నమస్తే, నేను మీ రాజశేఖర్. ఇక రాష్ట్రంలో మన రేవంత్ రెడ్డి పరిపాలన ఇక కొంతమంది రాష్ట్ర ప్రజలకు బాగానే అనిపిస్తుంది. మరికొంతమంది రాష్ట్ర ప్రజలకు ఇక పాలన గురించి ఏదేదో మాట్లాడుకుంటారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదయ్యా రేవంత్ రెడ్డి, మరి ఇదేంది పరిస్థితి అని కొందరు అనుకుంటారు. ఇక కొంతమంది అయితే రేవంత్ రెడ్డి పాలన బాగానే ఉన్నది, 55,000 ఉద్యోగాలు వేసిండు, బ్రహ్మాండంగా ఉన్నది రేవంత్ రెడ్డి పాలన అని మరికొంతమంది మాట్లాడుకుంటారు. ఇక పూర్తిగా రేవంత్ రెడ్డి పాలన పైన రాష్ట్రంలో వ్యతిరేకత రావాలి అంటే ఇంకొక 1 year పట్టేటట్టుంది, లేకపోతే ఇంకో 6 నెలలనే పట్టొచ్చు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇంతో అంతో రేవంత్ రెడ్డి పాలన బాగానే చేస్తుండు అని ఒక 40% ఎవరైతే మాట్లాడుతారో వాళ్ళు కూడా ఇక రేవంత్ రెడ్డి పాలన పూర్తిగా ధ్వంసమైపోయింది, సరిగా చేయట్లేదు, ఏ వ్యవస్థలో చూసుకున్నా అంత దోపిడీ, అన్యాయం, అక్రమం జరుగుతుందని వాదనలు వినిపించే రోజు ఇంకా ముందు ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పథకం కూడా సరిగా అమల్లోకి రాలేదు, ప్రజల్లోకి కూడా ఏ పని కూడా ఇంక పోలే. ఇంత పోయిందో ఇదో పోయిందంటే 200 యూనిట్ల కరెంట్ ఒకటి, ఉచిత బస్సు ఒకటి, ఇక రైతులకు బోనస్, ఇక రైతు బంధు విషయంకి వచ్చేస్తే అది ఫెయిల్ అయిపోయింది. రుణమాఫీ విషయం చెప్పుకుంటే అది అడపా తడపా అక్కడక్కడ చెదురుమొదురుగా, మన భారీ వర్షం అని చెప్తే చెదురుమొదురుగా వర్షాలు పడతాయి చూడు, అట్లా కొన్ని చోట్ల అయింది, కొన్ని చోట్ల కాలే. ఒక విలేజ్లో 1000 మంది ఉంటే 700 మందికి అవుతుంది, 300 మందికి కాదు. అవి ఆ రకంగా మారిపోయింది, మొత్తం మీద అట్లా అయిపోయింది. రైతు రుణమాఫీ కూడా పూర్తి కాలే. ఇక బోనస్ విషయానికి వచ్చేస్తే ఆ బోనస్ కూడా మరి ఎంతమంది రైతులకు పడ్డది, సన్నాలకే బోనస్ ఇస్తామని చెప్పిండు. మరి సన్నాలు రాష్ట్ర వ్యాప్తంగా సన్నాలే పండించాలంటే రైతులు ఇక మరి దాని మీద దృష్టి పెట్టాలని ఆ బోనస్ విషయం చెప్పిండా. మరి రైతులకు బోనస్ ఇవ్వలేకనే సన్నాలకి మాత్రమే బోనస్ ఇస్తా అని చెప్పిండా. మరి వరి పంట వేస్తేనే బోనస్ అంటే మరి పొలాలు లేని వాళ్ళు, ఇంకా టమాటో లేకపోతే ఇతరత్ర చిల్లర పంటలు వేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంది? మొత్తానికి రాష్ట్రంలో చూసుకుంటే రేవంత్ రెడ్డి పాలన ఇట్లా ఉన్నది. ఇక మన ఈనాడులో వచ్చినటువంటి వార్త చూద్దాం. ఇక మొత్తానికి 18 ఏళ్ళకే ప్రపంచ ఛాంపియన్గా ఎవరైనా మారిపోయింది గుకేష్ అనే వ్యక్తి 18 సంవత్సరాలకే ప్రపంచ ఛాంపియన్గా మారిపోయిందట. మరి ఛాంపియన్ ఎందులో ఛాంపియన్ అంటే చెస్ ఆడుట్లో గటుడు అన్నట్టు. మొత్తానికి ఇక ప్రపంచంలోనే మొత్తానికి నెంబర్ 1, 18 ఏళ్ళకే నెంబర్ 1 అయిపోయింది చెస్లో. మనోడే కింగ్ అయిపోయిందట. ఇగో ఈయననే గుకేష్. చెస్ చివరి ఎత్తులో విజయోద్వేగం, మొత్తానికి చివరి ఎత్తులో విజయోద్వేగం ఆయన కంట్లో. ఇగో మొత్తం ఫేస్ మొత్తం ఎట్లా అయిపోయిందంటే విజయం చేస్తానా ఓడిపోతానా అనే ఆలోచన మీద మొత్తానికి విజయాన్ని సాధించిందట. మొత్తానికి పోర్లో వచ్చేసి లిరెన్ పరాజయం అయిపోయాడు. ఈ లిరెన్ అనే అతనితోని ఆట ఆడిందంట. లిరెన్ పరాజయం అయిపోయాడు, గుకేష్ విన్ అయిపోయాడు. మొత్తానికి చరిత్ర సృష్టించిన దొమ్మరాజు గుకేష్ ఇక వరల్డ్ చెస్ టైటిల్ గెలిచినటువంటి పిన్న వయస్కుడిగా మొత్తానికి రికార్డు ఎక్కిండు. ఆనంద్ తర్వాత విశ్వ విజేతగా నిలిచిన భారతీయుడిగా ఘనత. హోరాహోరీ పోరులో మొత్తానికి లిరెన్ మొత్తానికి పరాజయం అయిపోయినటువంటి అంశం. మొత్తానికి ఇక్కడ చూడరు, ఇక 18 ఏళ్ళ వయసు, 8 నెలలు 14 రోజులు, ఇది తన వయసు. మనోడే కింగ్గా మారిపోయాడంట. మొత్తానికి ఎన్నో ఏళ్ళ శ్రమ, చేసినటువంటి త్యాగాలు గుర్తొస్తుంటే ఓ జీవితకాల స్వప్నం నెరవేరిందన్న భావన ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే కోట్ల మంది భారతీయుల ఆశలు మొత్తానికి నెరవేర్చనున్నటువంటి ఆలోచన ఓ అనిర్వచనీయ అనుభూతిని కలిగిస్తుంటే సాధారణంగా తన భావోద్వేగాలను బయటకి కనిపించనివ్వని గుకేష్ ఇక తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఆ క్షణంలో కన్నీటిని ఆపుకోవడానికి కూడా ఏమాత్రం ప్రయత్నించలేదు. అది అతడు చరిత్ర సృష్టించిన క్షణం, ప్రపంచ చెస్ ఛాంపియన్గా నిలిచినటువంటి క్షణం. అవును, మన దొమ్మరాజు గుకేష్ ఇప్పుడు ప్రపంచ చెస్ కింగ్. హోరాహోరీగా సాగినటువంటి 14 రౌండ్లో మొత్తానికి డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ మొత్తానికి లిరెన్ను ఓడించిన తెలుగు
మూలాలు ఉన్నటువంటి ఈ కుర్రాడు మొత్తంగా 7.5 పాయింట్లతో ప్రపంచ ఛాంపియన్ షిప్లో విజేతగా నిలిచిందట మొత్తానికి. ఇంత మంచి విజేత, ప్రపంచ ఛాంపియన్గా చెస్లో గెలుపొందినటువంటి వ్యక్తి దొమ్మరాజు గుకేష్. ఇకపోతే అభివృద్ధి పనులకు అనుమతులు ఇప్పించండి. మన ముఖ్యమంత్రి సారు అభివృద్ధి చేయబోతున్నాడంట రాష్ట్రానికి. నేను చేయబోయేటువంటి అభివృద్ధి పనులకు అనుమతి ఇప్పించండి అంటూ మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దగ్గరికి పోయి అడుగుతుండట. మరి ఏం అభివృద్ధి పనులు చేయబోతుండు, మరి అనుమతులు ఇప్పియాలంటే బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుకుంటురని ఇట్లా అనుమతులు ఇప్పియమంటుండా. మరి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒకటని తెలిసి పోయిండా, మరి కాంగ్రెస్ బీజేపీ ఒకటనుకున్నాడా, మరి ఏ రకంగా ఆలోచించిండో కానీ మన మంత్రి కిషన్ రెడ్డి దగ్గరికి పోయి నేను ఏదైనా పనులు చేద్దామనుకుంటున్నా, కొన్ని పనులు చేద్దామనుకుంటున్నా, వాటికి అనుమతి ఇప్పించండి అని అడిగిండంట. 1.63 లక్షల కోట్ల ప్రాజెక్టుల పూర్తికి మొత్తానికి సహకరించండి. ఇక కిషన్ రెడ్డికి పుష్పగుచ్చం అందిస్తున్న రేవంత్ రెడ్డి. ఇక బీజేపీలో రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి దగ్గరికి పోతేనే ఏమన్నా నాకు బాగుంటుంది అనుకున్నాడో ఏమో, మొత్తానికి కిషన్ రెడ్డి దగ్గరికి పోయిండు. నేను పనులు చేయాలనుకుంటున్నా, జర సహకరించు సార్, లేకపోతే ఈ బీఆర్ఎస్ వాళ్ళు నా కొంప ముంచేటట్టున్నారు అనుకున్నాడో ఏమో. మరి మొత్తానికైతే అక్కడికి పోయిండట. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి వినతి. ఆర్ఆర్ఆర్ మెట్రో 2వ దశ మూసి రివర్ ఫ్రంట్ పైన ఆయనతో చర్చలు చేసిందంట. వీటిపైన గడ్కరీ ధర్మేంద్ర ప్రసాదనలతోనూ కూడా ముఖ్యమంత్రి భేటీ అయిపోయిందంట. వీళ్ళందరితోని భేటీ అయ్యిండు. మొత్తం మీద RRR రోడ్డుకు సంబంధించి, మెట్రో 2వ దశకు సంబంధించి, ఇక మూసి రివర్ ఫ్రంట్ పైన వీటి విషయాలపైన మొత్తానికి కిషన్ రెడ్డితో మాట్లాడిండు. అట్లాగే గడ్కరీ ధర్మేంద్ర ప్రధాన్లతో కూడా మాట్లాడినటువంటి అంశం. ఇక రేవంత్ రెడ్డి వీళ్ళతో చర్చలు కొనసాగించిండట. మరి ఏది ఇట్లా ఉంటే మొత్తానికి నిన్న 2 బిల్లులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందంట. జమిలీ పైన మరో అడుగు ముందుకు పడింది. కేంద్ర క్యాబినెట్ 2 బిల్లులకు ఆమోదం తెలిపింది. అందులో ఒకటి జమిలీ ఎన్నికలకు సంబంధించి. ఇక ప్రస్తుతానికి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకే పరిమితం, ఆర్థిక భారం తగ్గుతుందన్న భాజపా. ఇక ప్రజాస్వామ్య వ్యతిరేకమన్న విపక్షం. ఇక ప్రజాస్వామ్య వ్యతిరేకమని చెప్పినాయంట విపక్షాలు. ఇక ఆర్థిక భారం తగ్గుతుందని భాజపా వాళ్ళు చెప్పారట జమిలీ ఎన్నికలు వస్తే. ఇక ప్రస్తుతానికి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకే జమిలీ ఎన్నికలు పరిమితం చేయాలని అనుకుంటున్నారట. మొత్తానికి జమిలీ ఎన్నికలు మొత్తం అన్ని ఎన్నికలు ఒకటేసారి పెట్టాలి. ఇక విడతల వారీగా ఉండదు అన్నట్టు మొత్తానికి. ఇక దేశంలో జమిలీ ఎన్నికల పైన మరో అడుగు పడింది. వీటికి సంబంధించినటువంటి 2 బిల్లులకు గురువారం కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ బిల్లు ఉంది. ఈ బిల్లులకు ప్రస్తుతం జరుగుతున్నటువంటి శీతాకాల సమావేశాల్లోనే ఇక ప్రవేశపెట్టాలని కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి లోక్సభ ఇక రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే బిల్లులనే ప్రభుత్వం తీసుకొస్తున్నట్లు కూడా సంబంధిత వర్గాలు వెల్లడించాయి. స్థానిక సంస్థల ఎన్నికలపై ఇక తర్వాత నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందని కూడా తెలిపాయి. ఇక కోవింద్ కమిటీ సిఫార్సులతో మొత్తానికి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలతో పాటే స్థానిక ఎన్నికలను కూడా నిర్వహించాలని మాజీ రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలోని కమిటీ సిఫార్సు చేసింది. మొత్తానికి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలతో పాటే స్థానిక ఎన్నికలు, ఈ లోక్సభ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు ఈ 2 జరిగినప్పుడే స్థానిక ఎన్నికలు కూడా వాటితో పాటే పెట్టాలని మొత్తానికి నిర్ణయం తీసుకున్నారు. కోవింద్ ఆధ్వర్యంలోని కమిటీ సిఫార్సు చేసిందట. ఇందుకోసం 2 రాజ్యాంగ సవరణ బిల్లులను కూడా ప్రవేశపెట్టాలని కూడా సూచించింది. అయితే స్థానిక ఎన్నికల విషయాన్ని ప్రస్తుతానికి ఇక పక్కన పెట్టినటువంటి కేంద్రం లోక్సభ అసెంబ్లీ ఎన్నికలపైన తీసుకొచ్చినటువంటి బిల్లులకు ఆమోదం తెలిపింది. దీనికి 50% రాష్ట్రాల ఆమోదం తెలపాల్సినటువంటి అవసరం లేదని కూడా సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికలపైన తీసుకొచ్చిన బిల్లులకు ఆమోదం తెలిపిందంట. దీనికి 50% రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సినటువంటి అవసరం కూడా లేదని చెప్తున్నటువంటి అంశం. మొత్తానికి జమిలీ ఎన్నికలు తీసుకొచ్చేటువంటి యోచనలో ఉన్నారు. అనుకూలం 32, వ్యతిరేకం 15% అయిపోయింది. మొత్తానికి జమిలీ ఎన్నికలకు సంబంధించి అనుకూలంగా 32% వచ్చేసింది, వ్యతిరేకంగా 15%. ఈ వ్యతిరేకంగా ఇచ్చిన వాళ్ళు మరి ఎందుకు ఇచ్చిర్రు? వ్యతిరేకంగా ఇచ్చిన వాళ్ళు మరి డబ్బులు ఎక్కువ ఇచ్చిరా, జనాల నాగం చేద్దామనుకొని ఇచ్చిరా? మరి ఇట్లా జమిలీ ఎన్నికలు పెడితే ఏంటంటే
జనాలకు కూడా ఇక వస్తాయి ఎన్నికలు అని వస్తాయి ఎన్నికలని ఎన్నికల కోడ్ ఉండడం, పనులు చేసుకుంటే పనులు చెడిపోవడం, బిజినెస్లు చెడిపోవడం, మొత్తానికి ఎన్నికల కోడ్ విధించడం, ఇదంతా తప్పిపోతుంది. నిలబడ్డ ప్రజాప్రతినిధులకు కూడా పైసలు ఖర్చు పెట్టుకునే అవసరం కూడా ఉండదు. ఒక్కసారే పెట్టేసుకోవచ్చు. ఇక ఒక్కసారే ఆయనతో పైసలు పెట్టేసినాం అనుకో అన్ని ఎన్నికలు అందులోనే అయిపోతాయి. లేదంటే ఎమ్మెల్యే ఎలక్షన్లకు కోట్లు పెట్టాలి, ఎంపీ ఎలక్షన్లకు కోట్లు పెట్టాలి, సర్పంచ్లకు కోట్లు పెట్టాలి, ఎంపీడీసీలకు కోట్లు పెట్టాలి. ఇగో ఇట్లా కొన్ని చోట్ల పెట్టేటోళ్ళు పెడతా ఉంటారు. అన్నీ కలుపుకుంటే ఖర్చు తక్కువ. జమిలీ ఎన్నికలకు మొత్తానికి 30% అయితే ఆమోదం తెలిపిండ్రట. మరి ఆ 30% 32%. ఇకపోతే కేటీఆర్ పైన కేసుకు గవర్నర్ అనుమతి ఇచ్చేసిండ్రట. ఇక ఏది దేనిపైన అంటే ఫార్ములా ఈ కార్ రేసు ఉంది కదా, దానికి సంబంధించి కేటీఆర్ పైన కేసుకు గవర్నర్ అనుమతి ఇచ్చారంట. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు గవర్నర్ ఆమోదం ఇక లభించినట్లు కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. సంబంధిత దస్త్రం 2 రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి చేరినట్లు కూడా సమాచారం. హైదరాబాద్లో జరిగిన కార్ రేసుకు కూడా సంబంధించి ఉల్లంఘనలు జరిగాయని నిర్వహణ సంస్థకు విదేశీ కరెన్సీ రూపంలో ఒప్పందానికి ముందే నిధులు చెల్లించారని కూడా, ఇది నిబంధనలకు విరుద్ధమని కూడా దీనిపై విచారణ చేయాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి సంస్థ ఎంఏయుడి అక్టోబర్లో అవినీతి నిరోధక శాఖ ఏసీబీకి ఫిర్యాదు చేసింది. సంబంధం లేని హెచ్ఎండిఏ ఒప్పందం చేసుకోవడం, రిజర్వ్ బ్యాంకు ముందస్తు అనుమతి లేకుండానే 2 దఫాలుగా 46 కోట్లను విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించడం పైన కూడా మొత్తానికి వెలుగులోకి వచ్చినటువంటి సమాచారం. ఇకపోతే ఏడాదంతా కూరగాయల సాగు. ఈ దిశగా రైతులకు ప్రోత్సాహం, వ్యవసాయ మార్కెట్లలోనూ కూడా ఉత్పత్తుల విక్రయాలు జరుగుతూ ఉన్నాయంట. ఏడాదంతా కూరగాయల సాగేనంట. ఇక ప్రార్థనా స్థలాలపైన ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వద్దు, న్యాయ స్థానాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రార్థనా స్థలాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వద్దు అంటూ సుప్రీంకోర్టు మొత్తానికి ఆదేశాలు జారీ చేసిందట. ప్రార్థనా స్థలాలపైన ఇక భారీ ఎదురుకాల్పులు. ఛత్తీస్గఢ్లో 7 మావోయిస్టులు మృతి. ఛత్తీస్గఢ్లో మొత్తానికి 7 మావోయిస్టులు మృతి చెందినారు భారీ ఎన్కౌంటర్లో. ప్రార్థనా స్థలాలకు ఆర్టీసీ ఇక్కడ ఇది న్యాయస్థానాలకు సుప్రీంకోర్టు ఆదేశం. ప్రార్థనా స్థలాలపైన ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వద్దు. ఇక మతపరమైనటువంటి ప్రదేశాలపైన ముఖ్యంగా మసీదులు ఇక దర్గాల విషయంలో దేశంలో ఏ న్యాయస్థానం కొత్తగా ఎలాంటి వ్యాజ్యాలను కూడా స్వీకరించరాదని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పటికే పెండింగ్లో ఉన్నటువంటి వాటిపైన ఎలాంటి మధ్యంతర లేదా తుది ఉత్తర్వులను ఇవ్వరాదని కూడా స్పష్టం చేసింది. తాము తిరిగి ఆదేశించే వరకు కూడా దీనిని పాటించాలని తెలిపింది. వారణాసిలోని జ్ఞానవాసి, మధురలోని ఇక షాహీ ఈద్గా, సంబల్లోని ఇక షాహీ జామా మసీదు సహా 10 మసీదులపైన వివిధ హిందూ సంస్థలు దాఖలు చేసినటువంటి సుమారు 18 వ్యాజ్యాలు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజీవ్ కుమార్, జస్టిస్ కేవి విశ్వనాథ్ల ధర్మాసనం గురువారం ఈ మేరకు ఆదేశాలను మొత్తానికి జారీ చేసిందంట. మతపరమైనటువంటి విషయాల మీద ఎలాంటి నోటీసులు ఇవ్వకూడదు, ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదు ఇప్పటికైతే. ఇక యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రత్యేక కమిషన్ అంట ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి కసరత్తు చేస్తుందంటూ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయబోతుందట రాష్ట్ర ప్రభుత్వం. మొత్తానికి కసరత్తు చేపడుతుందంటూ వార్త వచ్చేసినటువంటి అంశం. ఇక జమిలీ ఎన్నికలకు సై అంటున్నారు. మొత్తానికి కేంద్ర క్యాబినెట్ 32% జమిలీ ఎన్నికలకు సై అని చెప్తున్నారట మొత్తానికి. ఇకపోతే ఢిల్లీలో రేవంత్ రెడ్డి కలిసినటువంటి వార్త అది. ఈయనవరా సంగారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రికి బేడీలతో రైతు హిరియా నాయక్. సంగారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రికి బేడీలతో రైతు హిరియా నాయక్. ఏ విషయంలో హిరియా నాయక్ను అరెస్ట్ చేసిరు, మరి ఒక రైతు చేతుకు బేడీలు ఎందుకు వేసిరు? ఇక ఛాతి నొప్పి అంటే సంఖ్యలు వేసి ఆసుపత్రికి. లగచర్ల రిమాండ్ ఖైదీ. లగచర్లలో వివాదం జరిగింది కదా, దాని సంబంధిత వ్యక్తి ఈయన అక్కడ రైతు అంట. ఈ రైతు
చేతికి బేడీలేసారు, రైతు చేతికి బేడీలేసారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరి దోషులకు బేడీలేస్తావా, నువ్వు రైతులకు బేడీలేస్తావా? ఇక లగచర్ల రిమాండ్ ఖైదీ రైతు హీరియా నాయక్ పైన దాష్టికం. సంగారెడ్డి జైలు నుంచి బేడీలతో ఆసుపత్రికి తరలింపు. మా కొడుక్కి ఏదైనా జరిగితే సీఎందే బాధ్యత. ఇక హిరియా తండ్రి చెప్తున్నటువంటి అంశం. ఇక పోలీసుల తీరుపై రేవంత్ సీరియస్, విచారణకు ఆదేశం. సంగారెడ్డి సెంట్రల్ జైలర్ సంజీవరెడ్డి మొత్తానికి సస్పెన్షన్. ఇక స్ట్రెచర్పై కాకుండా బేడీలు వేసి తీసుకెళ్తారా అంటూ కేటీఆర్ మొత్తానికి ఫైర్ అయిపోయిందంట. ఇక అధికారమా నీకింతటి కాఠిన్యమా, ప్రేమ పాశాన్ని కాదని మరొకరికి దత్తత. ఇక చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నిర్ణయం, తల్లడిల్లుతున్నటువంటి పెంపుడు తల్లిదండ్రులు. ఇక పిల్లల మానసిక స్థితిని పరిగణలోనికి తీసుకోలేదంటూ ఆరోపణ. హైకోర్టులో మొత్తానికి సవాల్ చేస్తామని వెల్లడి. అధికారమా నీకింతటి కాఠిన్యమా, ప్రేమ పాశాన్ని కాదని మరొకరికి దత్తత. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నిర్ణయం తీసుకుంది. తల్లడిల్లుతున్న పెంపుడు తల్లిదండ్రులు. ఇక మట్టికట్ట వద్దు, రబ్బర్ డ్యామ్ మేలు. మట్టికట్ట వద్దు, రబ్బర్ డ్యామ్ మేలు. మేడిగడ్డ పైన ఇంజనీరింగ్ నిపుణుల సూచన. ఇక మట్టికట్ట వేయొద్దట, రబ్బర్ డ్యామ్ మేలని చెప్తారు. భారీగా వరద వచ్చినా ప్రమాదం ఉండదని వెల్లడి. రబ్బర్ డ్యామ్ వేస్తారట. ఇక మట్టికట్ట వేస్తే వరద వస్తే మళ్ళా కొట్టుకపోతుంది బిడ్డ. ఈ మట్టికట్ట వద్దు, రబ్బర్ డ్యామ్ చేద్దామంటారు. ఇక హైదరాబాద్ మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి ఎగువ భాగంలో మట్టికట్ట కట్టి దానికి రక్షణగా మొత్తానికి జియో ట్యూబ్లు కూడా పెట్టాలనేటువంటి ప్రతిపాదనను నిపుణులు తోసిపుచ్చారు. ఇక మట్టికట్ట ఏమాత్రం సురక్షితం కాదని దాని స్థానంలో రబ్బర్ డ్యామ్ కట్టుకోవాలని కూడా సూచించారు. గత ఏడాది అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది. దీంతో పాటు అన్నారం సుందిలపై అధ్యయనం చేసి శాశ్వతంగా చేపట్టాల్సినటువంటి చర్యలను సిఫారసు చేసే బాధ్యతను కూడా జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ NDSAకు తెలంగాణ అప్పగించింది. అయితే కోరిన అన్ని పరీక్షల నివేదికలు ఇవ్వకుండా, తమను సంప్రదించకుండా చేపట్టిన చర్యలతో బ్యారేజీల వైఫల్యానికి మొత్తానికి గల సాంకేతిక ఆధారాలు ఇక ధ్వంసమయ్యాయని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే ధరణి పోర్టల్ తాత్కాలికంగా బంద్ అయిపోయిందంట. 16వ తేదీ ఉదయం వరకు ఇక డేటాబేస్ వెర్షన్ అప్గ్రేడ్ వల్లే మొత్తానికి ధరణి పోర్టల్ తాత్కాలికంగా బంద్ పెట్టారంట. ఇక H1B వీసాదారుల జీవిత భాగస్వాములకు ఇక శుభవార్త. ఆటోమేటిక్ రెన్యువల్ గడువు 180 నుంచి 540 రోజులకు పొడిగించారట. మొత్తానికి H1B వీసాదారుల జీవిత భాగస్వాములకు. ఇకపోతే సినిమాలోనే నటన, జీవితంలో రాదు. ఎవరినే చెప్పింది? మీడియా ప్రతినిధి పైన దాడి చేయాలనుకోలే, రాత్రి ఇంట్లోకి వచ్చి ఇబ్బంది పెట్టారు. మైక్ నా కంటికి తగిలింది, అందువల్లే లాక్కొని కొట్టా. మోహన్ బాబు. ఇక ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు. నేను మీడియా పైన కావాలని విరుచుకపల్లే, వాళ్ళు తీసుకొచ్చినటువంటి మైక్ నా కన్నుకు తగిలింది, నన్ను మొత్తం ఇబ్బందికి గురి చేసిరు మీడియా వాళ్ళు. నా కంటికి తగిలితే ఆ కోపం మీద మైక్ అందుకొని నేను కొట్టినా, కావాలని నేను దాడి చేయలేదని చెప్తుండు మోహన్ బాబు. ఇకపోతే ఏజెన్సీలు గజగజ. మొత్తానికి చలి పంజా విసురుతుంది. ఏజెన్సీలు గజగజ అంటున్నాయట. ఆదిలాబాద్ జిల్లా బేలాలో 7 డిగ్రీలు నమోదైపోయింది. వచ్చే 3 రోజుల్లో రాష్ట్రంలో మరింత చలి పెరిగే అవకాశం ఉంది. 2-4 డిగ్రీల మధ్య పడిపోయే ఛాన్స్ ఉన్నటువంటి అంశం. ఇక వెలుగు దినపత్రిక ఏం మోసుకొచ్చింది? మొత్తానికి ఈ గుకేష్ వరల్డ్ చెస్ కింగ్ గుకేష్ ఏ పేపర్లో చూసుకున్నా ఆయనదే వేసిరు వార్త. మొత్తానికి ప్రపంచ ఛాంపియన్గా గుకేష్ వెలుగులోకి వచ్చింది కాబట్టి ఆయన వార్త ఇప్పుడు ఏ పేపర్లో చూసుకున్నా ఫ్రంట్ పేజీలో ఆయనదే ఉంటుంది. ఇక జమిలీకి సై, కేంద్ర కేబినెట్ ఆమోదం. ఈ పార్లమెంటు సమావేశంలోనే బిల్లు పెట్టనున్నారట. 30కి పైగా పార్టీలు మద్దతిస్తున్నాయి, 15 పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.
ఇక సంప్రదింపుల కోసం మొత్తానికి జేపీసీకి సిఫార్సు చేసే ఛాన్స్ కూడా ఉంది. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లతోనూ కూడా చర్చలు జరుపుతారంట. ఉభయ సభల్లో మెజార్టీ ఇక కూడగట్టుకునేటువంటి పనిలో బీజేపీ ఉందని చెప్తున్నారు. పార్లమెంటుకు హాజరు కావాలని ఎంపీలకు బీజేపీ కాంగ్రెస్ విప్ మొత్తానికి జారీ చేశారు. పార్లమెంటుకు హాజరు కావాలని ఎంపీలకు బీజేపీ కాంగ్రెస్ విప్లు మొత్తానికి జారీ చేసిరట. జమిలీ ఎన్నికలకు మొత్తానికి సై అంటారు. ఇక బిల్లు కూడా ప్రవేశపెట్టబోతున్నారు. జమిలీ ఎన్నికలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇకపోతే ప్రార్థన స్థలాలపైన సర్వేలు ఆపండి. కూతురితో అసభ్య ప్రవర్తన. ఇక కువైట్ నుంచి వచ్చి చంపిండు. కూతురుతో అసభ్య ప్రవర్తన అంట. కువైట్ నుండి వచ్చి చంపిండట. తన మైనర్ కూతురితో అసభ్యంగా ప్రవర్తించినటువంటి వ్యక్తిని ఓ తండ్రి కువైట్ నుంచి వచ్చి మరి చంపేశాడు. అనంతరం కువైట్ వెళ్ళిపోయాడు. ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇకపోతే టెంపరేచర్ డౌన్ అయిపోయింది. రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. ఇక రోడ్డు ప్రమాదంలో 60% మృతులు 18 నుంచి 34 ఏళ్ళ వారే ఉన్నారట. ఇక ఈ మధ్యలో ఉన్న వాళ్ళే బైక్ల పైన రేస్ పెట్టి గట్టిగా పోతూ ఉంటారు. మొత్తానికి 18 నుంచి 30 ఏళ్ళ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళే రోడ్డు ప్రమాదాల్లో 60% చనిపోయారు. మొత్తానికి యాక్సిడెంట్ల పైన విదేశాల్లో మీటింగులు జరిగినప్పుడు ఇక తలదించుకుంటున్నటువంటి గడ్కరీ. ఇక చాలామంది వాహనదారులు చట్టానికి భయపడడం లేదు. ఇక యువతకు ట్రాఫిక్ క్రమశిక్షణపై అవగాహన కల్పించాలి. పిల్లలకు కూడా నిబంధనలు వివరించాలని కూడా సూచన. ఇది ఇట్లా ఉంటే రైతుకు బేడీలపైన సీఎం సీరియస్ అయిపోయిందట. అక్కడనేమో బేడీలేసిరు. లగచర్ల వివాదంలో ఒక రైతుకు బేడీలేసి సంగారెడ్డిలో హాస్పిటల్కి తీసుకొస్తున్నటువంటి ఘటన మనం ఇంతకుముందు చూసినాం. మళ్ళీ ఇక్కడనేమో రైతుకు బేడీలేస్తే ఊరుకోమంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చినామని చెప్తున్నటువంటి అంశం. ఎలాంటి చర్యలను సహించేది లేదని అధికారులకు వార్నింగ్ ఇచ్చిందంట. విచారణ జరిపి రిపోర్టు ఇవ్వాలి. రైతుకు మెరుగైన వైద్యం అందించాలి. ఢిల్లీ నుంచి ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేసిండట. ఇక చికిత్స కోసం బేడీలతో రైతును హాస్పిటల్కు తీసుకొచ్చిన పోలీసులు. విషయం తెలిసి ఎంక్వైరీకి ఆదేశించిన సీఎం ఘటనకు బాధ్యులైన ఇక జైలర్ సస్పెన్షన్లో ఉన్నాడట. ఇక అమ్మ రూపం ఇస్తే అబండాల ఏది మన తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి అమ్మ రూపాన్ని ఇస్తే ఇన్ని అబండాలు చేస్తారా అంటుండు. ఎవరినే కోట్లు తీసుకున్నట్లు సిద్ధారెడ్డి అనడం బాధించింది. ఇక విగ్రహ శిల్పి ఎంవి రమణారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తెలంగాణ తల్లి విగ్రహం కోసం నేను ₹1 కూడా తీసుకోలేదని చెప్తుండు. ఈ శిల్పి చెప్తుండు ₹1 కూడా తీసుకోలేదంట. గత సర్కార్ టైంలో ఇక శకటాలు లోగోలు చేసిన ₹1 ఇయ్యలే. ₹1 తీసుకోకుండా మరి ఈ రకంగా పని ఎట్లా చేస్తుండు? మరి ఈయనకు పూటకెట్లా గడుస్తుంది? ఈయనకు పైసలు ఏం జరుగుతున్నాయి? మరి ₹1 ఎవరి దగ్గర తీసుకోకుండానే శిల్పి పనిచేస్తుండట. మరి అమరజ్యోతిని నిర్మిస్తే ఇప్పటికి 40% బిల్లులు రాలే. కాంట్రాక్టర్కు మాత్రం 98% ఇచ్చేశారు. ఇక 7 ఏళ్లు కష్టపడి నిర్మిస్తే ప్రారంభం రోజు కనీసం కళాకారుడనైనా గుర్తించలే. నాడు పదవుల్లో ఉన్నప్పుడు సిద్ధారెడ్డికి రాష్ట్ర గీతం ఎందుకు యాదికి రాలే? ఆయన పేడ్ బానిసలా వ్యవహరిస్తున్నాడు. చేసిన ఆరోపణలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తుండట. ఇకపోతే మార్చి 3 నుంచి ఇంటర్ పరీక్షలు జరగబోతున్నాయి. షెడ్యూల్ రెడీ చేస్తున్నటువంటి ఇంటర్ బోర్డు మార్చి 3 నుంచి మొత్తానికి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయట. ఇక కవులు కళాకారులకు ట్రైకార్ సన్మానం. 10 ఏళ్ల గులాబీ ఖడ్గాన్ని నా గుండెల నుంచి తీసిన డాక్టర్ సీఎం రేవంత్. ఇక సుద్దాల అశోక్ తేజ చెప్తున్నటువంటి అంశం. ఇవన్నీ అట్లే ఉంటాయి వార్తలు. ఇలా ఎన్ని వార్తలు చెప్పుకున్నా బెకారే ఉంటుంది వార్త అంతా. రాష్ట్రంలో కొంపలు మునిగిపోయినా మన వెలుగు దినపత్రిక ఏం రాసుకురాదు. ఓ పక్క జిల్లా మొత్తం కొట్టుకుపోయినా వెలుగు దినపత్రికలో రాత రాదు. అది రేవంత్ రెడ్డి వల్ల జరిగిపోతే మాత్రం వార్తనైతే రాదు. ఓ జిల్లా ధ్వంసం అయిపోయినా రాదు వార్త. ఇక గుండెపోటు వచ్చిన లగచర్ల రైతుకు సంఖ్యలు. ఈ లగచర్ల రైతుకు గుండెపోటు వచ్చిందట. ఆయన సంఖ్యలు తీస్తలేరు. మరి ఇంత పెద్ద తీవ్రవాద ఈయన, ఇంత పెద్ద స్మగ్లరా? నువ్వు సంఖ్యలు తీయగానే పారిపోతాడా ఏంది? ఇక గొలుసులతో బంధించి హాస్పిటల్కు తీసుకొచ్చిన పోలీసులు. లగచర్ల ఘటనలో అరెస్టు అయినటువంటి హీరియా నాయక్
కొద్ది రోజులుగా ఛాతిలో నొప్పితో బాధపడుతున్న రైతు బుధవారం తీవ్రమైనటువంటి ఛాతి నొప్పి గురువారం సంగారెడ్డి హాస్పిటల్కు తరలింపు. హాస్పిటల్ బెడ్ పైన సంఖ్యలు తీయనటువంటి పోలీసులు. ఇక సమాచారం ఇవ్వలేదని కుటుంబ సభ్యుల ఆందోళన. ఇక పోలీసులు అధికారుల తీరుపైన అనేక అనుమానాలు కూడా ఉన్నాయట. ఇక ఎస్కాట్ లెటర్లో కేసు నమోదైనటువంటి ప్రాంతం మొత్తానికి తప్పుగా నమోదైందని చెప్తున్నటువంటి అంశం. ఇక మూసి ప్రక్షాళన చేస్తాం, పైసలు ఇయ్యిర్రి. రేవంత్ రెడ్డి అడుగుతుండు, మూసి ప్రక్షాళన చేస్తాము, పైసలు ఇయ్యిర్రి అంటుండు. మరి ఎవరిని అడుగుతాడు? దాంట్లో గోదావరి నీళ్లు తెచ్చిపోస్తాం, తెస్తారు. మూసీలనట గోదావరి నీళ్లు తీసుకొచ్చి పోతాడట, పైసలు కావాలన్నట రేవంత్ రెడ్డి సార్కు. 1,63,000 కోట్లు ఇవ్వండి. ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీ 1,63,000 కోట్లు ఇస్తే మూసిలా మేము గోదావరి నీళ్లు తీసుకొచ్చి పోతాం, ఇంకా పైసలు మాకు ఇయ్యరు అని అడుగుతున్నట ఢిల్లీకి పోయి. కిషన్ రెడ్డి, గడ్కారీ, ధర్మేంద్రతో భేటీలు. రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో సెకండ్ ఫేజ్ రేడియల్ రోడ్లకు నిధులు ఇవ్వాలని వినతి. ఇక అడ్డొస్తే సావు డప్పు వినిపిస్తాం. వర్గీకరణ పైన మంద కృష్ణ మాదిగ హెచ్చరిక జారీ చేసిండు. అడ్డొస్తే చావు డప్పు వినిపిస్తాడంట. జనవరి 27న ట్యాంకు బండిపై 1,00,000 డప్పు చప్పుళ్ళ ప్రదర్శన. ఒయ్యవ్వ, జనవరి 27వ తారీఖున ట్యాంకు బండి పైన 1,00,000 డప్పు చప్పులు వినిపిస్తాడంట. అందశ్రీ కులమేంటో తనతో చెప్పాలి. ఇక మాదిగగా తనను గుర్తించి ఇచ్చారా? ఇక ఆయన ఎప్పుడు అలా చెప్పుకోలేదు. 9 మంది కళాకారులతో ఎక్కువ మంది మాలలే ఉన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు ఇప్పుడు అవసరమా? ఇక ప్రెస్ క్లబ్లో ఇక ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ మొత్తానికి ఇది తెలంగాణ తల్లి విగ్రహం మార్పు ఇప్పుడు అవసరం లేదు, ఎందుకు మార్పు చేసిర్రు దాని మీద 1,00,000 డప్పు చప్పుళ్ళ ప్రదర్శన చేస్తాడంట. ఏది ట్యాంక్ బండి మీద.